పాషమైలారం పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు 4 నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఈ రోజు పాషమైలారం ఘటన స్థలానికి విచారణ కమిటీ రానుంది. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇక పాషమైలారం ఘటనపై నివేదిక ఇవ్వనుంది నిపుణుల కమిటీ. పాషమైలారం పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు 4 నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, నేడు పాషమైలారం ఘటన స్థలానికి విచారణ కమిటీ విచారించనుంది. ఇక ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు 4 నిపుణుల కమిటీ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పాషమైలారం పేలుడు ఘటనపై అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావును అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. అయితే కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పూణేకి చెందిన భద్రాద్రి అధికారి సంతోష్ గా ఉన్నారు. అయితే పాషమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు ఆ ఫ్యాక్టరీలో భద్రతా నియమావళి పాటించారా లేదా, అసలు దేని వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అంటే ఎన్నడూ లేని అంత రీతిలో పటాన్ చెరువులో జరిగిన ప్రమాదంపై మాత్రం ఈ రోజు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే ఇలాంటి అంశాలపై కమిటీ తెలుసుకున్నది. అయితే ఘటనపై నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భవిష్యత్తులో కూడా రసాయన ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వము అధికారులకి సూచించాలని కూడా కోరింది. అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాక్టరీస్ కి ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి కాబట్టి ఫర్దర్ గా ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకపోవడానికి ఎలాంటివి పాటించాలి భద్రతా ఏర్పాట్లు అని చెప్పి దీనిపైన కూడా ప్రభుత్వంకి సూచించబోతుంది ఈ రోజు. అయితే ఈ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సహకారం కూడా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వరలక్ష్మి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.